మంచు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన్ను గంటన్నర పాటు కమిషనర్ సుధీర్ బాబు ప్రశ్నించి వివరణ తీసుకున్నారు. ఆస్తుల గొడవలు ఉంటే కుటుంబంలో పరిష్కరించుకోవాలి, బయటకు వచ్చి ఘర్షణలకు దిగితే సీరియస్ యాక్షన్ తప్పదని మనోజ్ను సిపి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని చెప్పినట్టు సమాచారం. దీంతో తనంతట తాను గొడవలకు దిగనని, తన తరపున ఎలాంటి గొడవ జరగదని రాచకొండ సిపికి 1,00,000 బాండ్ పేపర్ను మనోజ్ రాసిచ్చారు. మనోజ్ కేసులో మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్ కుమార్ను అరెస్ట్ చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. మంచు మనోజ్పై వెంకట కిరణ్ కుమార్ దాడి చేశాడని ఆరోపణలున్నాయి. సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు దొంగలించిన విజయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మనోజ్పై దాడి జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు విజయ్. రాత్రి 8 గంటల సమయంలో సిపి ఆఫీస్కు వెళ్లిన విష్ణును కూడా గంటకు పైగా ప్రశ్నించినట్టు సమాచారం. అన్నదమ్ములిద్దరి నుంచి ₹1,00,000 బాండ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.